నర్మదా పుష్కరాలు 2024 మేషే గంగా వృషే రౌవ అన్న ప్రమాణం అనుసరించి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు రేవా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. రేవా నదిని నర్మదా నది అని అంటారు. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుండి ప్రారంభమయ్యి మే 12వ తేదీతో ముగుస్తాయి. పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో పూర్వీకుల ఆరాధన, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. నర్మదా పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నర్మదా పుష్కరాలు ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి ప్రారంభమై మే 12వ తేదీన ముగుస్తాయి. అమరకంటక్ ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, 24 అవతార ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి. నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమరకంటక్ ఉత్తమమైన ప్రదేశాలు. ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఈ నదీ ప్రవాహం నిరంతరంగా స్థిరంగా ఉంటుంది. నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చును. భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్లను కూడా ఏర్పాటు చేశారు. వారి భద్రత కోసం సేఫ్టీ బోట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఓంకారేశ్వరలోని ఇతర ముఖ్యమైన ఘాట్లు చక్రతీర్థ ఘాట్, గోముఖ ఘాట్, బైరోన్ ఘాట్, కేవల్రామ్ ఘాట్, నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్. పుష్కరం అంటే 12 సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరం అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే 2 బాహ్య ప్రయోజనములు నీటికి ఉన్నట్లే మేధ్యం, మార్దనం అనే 2 ఆంతరంగిక శక్తుల ప్రయోజనములు నీటికున్నాయని ఋషి సంప్రదాయం. నదిలో స్నానం చేసి 3 మునకలు వేస్తే మేధ్యమని, నీటిని సంప్రోక్షణ చేసుకోవడం అంటే జల్లుకోవడం మార్దనమని వ్యవహరిస్తారు. మేధ్యం తెలిసి తెలియక చేసిన పాపరాశిని తొలగిస్తుందని, మార్దనం స్థాన శరీర ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వసిస్తారు. తీర్థ స్నానం ఉత్తమం, దానికంటే నదీ స్నానం శ్రేష్టం. పుష్కర సమయంలో నదీ స్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్లు ఈ నర్మదా నదిలో లభిస్తాయి. ఈ ప్రాంతం వారు నర్మదా కే కంకేర్ ఉత్తే శంకర్ అంటే శివుడు గులకరాళ్లలోనే ఉన్నాడు అని విశ్వసిస్తారు. నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానము విశేష ఫలప్రదములని, ముక్తికారకములని పెద్దల వాక్యం. నర్మదా నది అమరకంటకం వద్ద కపిలధార నుండి జనించి వింధ్య పర్వత దేశముల గుండా పశ్చిమ వాహిని అయి ప్రవహిస్తుంది. అమరేశ్వర క్షేత్రము నర్మదా తీరమున గలదు. పద్మపురాణము, మహాభారతము, హరివంశము మొదలైన పురాణములందు నర్మదా నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. నర్మదా అన్ని నదులలో శ్రేష్టమైనది. సర్వపాపములను పోగొట్టి చరాచర జగత్తును తరింపజేస్తుంది. సరస్వతి 3 రోజులలో, 7 రోజులలో యమున, గంగ 1 రోజులో మనలను పాప విముక్తులను చేయును. అయితే
నర్మదా నది దర్శనమాత్రము చేతనే పరిశుద్ధులను చేయును అని పురాణములలో అనేక విధములుగా నర్మదా నది ప్రాశస్త్యాన్ని వివరించారు. నర్మదా నది భారతదేశంలో 5 పొడవైన నదులలో 5వ స్థానంలో ఉంది. దేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. 2 రాష్ట్రాలకు అనేక విధాలుగా అందించిన భారీ సహకారం కారణంగా దీనిని మధ్యప్రదేశ్ గుజరాత్ జీవనరేఖ అని పిలుస్తారు. నర్మదా నదిపై నిర్మించబడిన అతిపెద్ద ఆనకట్ట సర్దార్ సరోవర్ డ్యాం. ఇది నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో ఒక భాగం. ఇది నర్మదా నదిపై భారీ నీటిపారుదల, జల విద్యుత్, బహుళ ప్రయోజన ఆనకట్ట శ్రేణి నిర్మాణాన్ని కలిగి ఉన్న ఒక పెద్ద హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఈ నదీ పుష్కరానికి వెళ్లాలనుకున్న వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాక్షేత్రమునకు వెళ్లి అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనము, మహాకాళీ శక్తిపీఠమును, ఇతర దర్శనీయ ప్రదేశములను వీక్షించి ఇక్కడ నుండి ఇండోర్ మీదుగా అమరేశ్వర క్షేత్రమునకు చేరుకుని ఓంకారేశ్వరుని, అమరేశ్వరుని సేవించుకుని నర్మదా పుష్కర స్నానమాచరించి తరించవలెను. పురాణాలలో చెప్పబడిన విధంగా పుష్కర సమయంలో చేయవలసిన దానాలు: మొదటి రోజు సువర్ణదానం, రజిత దానం, ధాన్యదానం, భూదానం. రెండవ రోజు వస్త్రదానం, లవణదానం, రత్నదానం. మూడవ రోజు గుడ అనగా బెల్లం, అశ్వశాఖ, ఫలదానం చేయాలి. నాలుగవ రోజు ఘృతం, నెయ్యి దానం, తైలం, నూనె దానం, క్షీరం, పాలు, మధువు, తేనె దానం చేయాలి. ఐదవ రోజు ధాన్యదానం, శకటదానం, వృషభదానం, హలం దానం చేయాలి. ఆరవ రోజు ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలి. ఏడవ రోజు గృహదానం, పీఠదానం, శయ్యాదానం చేయాలి. ఎనిమిదవ రోజు చందనం, కందమూలాల దానం, పుష్పమాల దానం చేయాలి. తొమ్మిదవ రోజు పిండదానం, దాసీదానం, కన్యాదానం, కంబళీ దానం చేయాలి. 10వ రోజు శాకం అనగా కూరగాయల దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి. 11వ రోజు గజదానం చేయాలి. 12వ రోజు తిలలు అనగా నువ్వులు దానం చేయాలి. పుష్కర సమయంలో పిండ ప్రదానం. సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్నశ్రాద్ధం, 12వ రోజున ఆమశ్రాద్ధం చేయడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. శ్రాద్ధకర్మలు, ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాలి. మీరింతవరకు నర్మదా నది పుష్కర విశేషాలు విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.